ఇప్పుడు గేమ్ పరంగా పవన్ మనకు తెలుసు ఆయన చాలా బాగా ఆడుతున్నాడని, ఎక్కడైనా కొంచెం రీతు వల్ల పవన్ గేమ్ ఎక్కడైనా పోయిందని ఎప్పుడైనా అనుకున్నా? అలాగే ఎప్పుడు అనుకోలేదా? ఆల్ సెట్ మీ సైడ్ నుంచి కూడా అంతా బాగానే ఉందంటారా? సపోర్ట్ కూడా బాగానే ఉంది కదండి, సరదాగా అందరూ బాగానే ఉంటున్నారు. మనం అనుకుంటున్న ఆ నిమిషం ఎలా ఇంటర్వ్యూలు చేసుకున్నప్పుడు చాలా బాధపడుతున్నారు. ఒకసారి అయితే హుషారు చేసుకున్నాం, రెండోసారి మూడోసారి సరే వాళ్ళే నవ్వేసుకుంటున్నారు. ఏం చెప్పి 5 నిమిషాలు అంటున్నారు, మళ్ళీ మామూలుగా ఉంటున్నారు. అలా ఎవరుంటారు అసలు? బిగ్ బాస్ చూడవలసి మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి అందులో. నిజంగా అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. నిజంగా వాళ్ళు ఎంత బాధపడి ఫుడ్కేంటి దేనికైనా సరే పాపం చాలా అన్ని రోజులు ఎవరు మళ్ళంటే ఆ ఇంట్లో ఉండి కొట్టుకోవాలన్నా కొట్టుకోవాలి. అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు, అందరూ బాగా సపోర్ట్. సో బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ పవన్ విన్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత సో మళ్ళీ జాబ్ చేయమంటారా, లేదు నువ్వు సినిమా తీరా అంటారా? తనకి కోరిక ఉందండి, సినిమా మీద కోరిక ఉంది. నేను హీరో అవుతాను, నాకు ఎప్పటికైనా ఒక్క అవకాశం ఉంటే నేను ఎక్కడికో వెళ్తాను అని అంటున్నాడు. అదంతా భగవంతుడి నిర్ణయం. ఆ దారిలోనే వెళ్తున్నాడు ఇప్పుడు. బిగ్ బాస్ వెళ్తానికి కూడా కారణం అదే సినిమాల్లోకి మెట్టు ఎక్కడానికి, సినిమాల త్రూ దాంట్లో. ఓకే. అండ్ ఇప్పుడు ఊర్లో మీరు అదంతా పవన్ వెళ్ళిన తర్వాత తెలిసిన తర్వాత మీకు చాలా మంది చెప్తుంటారు, మనం మాట్లాడుకోకముందు చాలా మంది అంటారు, అబ్బాయిని ఏంటి హైదరాబాద్ పంపించేసావు, బీటెక్ చేసాడు, చదవకుండా జాబ్ చేసుకోకుండా ఎందుకయ్యా ఇవన్నీ అంటూ ఉంటారు. దాని తర్వాత ఇప్పుడు మనం టీవీలో చూసిన తర్వాత మనోడు టీవీలో కనిపిస్తున్నాడు, పెద్దోడు అయిపోయాడు అని చెప్పి మీ దగ్గరకు వచ్చి చాలా మంది మాట్లాడారు. అలా కాదండి, ఈ పరిస్థితుల్లో వాళ్ళ నాన్నగారు అలా ఉన్న వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడి 2 పిల్లలు చాలా ప్రయోజకులు అవుతున్నారని అందరూ ఆనందిస్తున్నారు. అందరూ అదే అంటారు. అక్కడ చూసిన తర్వాత అందరూ ఇంకా బిగ్ బాస్ లో కాకపోయినా పిల్లలు ముందు కూడా హైదరాబాద్ వెళ్ళి బాగానే సెటిల్ అవుతున్నారు. మీ పిల్లలు పర్వాలేదు, భగవంతుడి దయ వల్ల. మీరు ఈ ప్రదేశంలో ఉన్న పిల్లలు దాంట్లో నిలబడ్డారంటే గ్రేట్. ఇప్పుడు ఇలా బిగ్ బాస్ చూసాక ఇంకా పవన్ అంతటి వాళ్ళు లేడు అనుకునే చాలా హ్యాపీ ఫీల్. ఫైనల్ గా తణుకు టౌన్ మొత్తంలో పవన్ హోర్డింగ్స్ కానీ కాలేజ్ దగ్గర హోర్డింగ్స్ కానీ చూస్తుంటే మీకు ఎలా ఉందమ్మా, ఎలా అనిపిస్తుంది? ఎప్పుడైనా అనుకున్నారా పవన్ ఇంత ఎదుగుతాడు అని చెప్పేసి, జనాల్లోకి ఇంత వెళ్తాడని అనుకున్నారా? అనుకోలేదు.